ఈ పూట భవానీ శంకరుడు ఎందుచేతంలో ఇంకనూ రాలేదు. మైత్రి అందు ఎంత మహిమ ఉన్నది. వేళకు రాక మిత్రుడు ఒక వీసము జాగమరించినేమి, కాల్గాలిన పిల్లివోలె మది గంతులు వేయును, చూడ్కులెంతయు తానిమి మాలి ఎల్లప్పుడు ద్వారము వంకని దారులాడు, ఉద్వేలముగా వినన్నిగుడు వీనులు చీమ చిటుక్కుమన్నచో ఆ ఇంకా నువ్వు రాలేదే? మంచిది. ఏమిటి మిత్రమా ఆలోచిస్తున్నావు? తమరి కోసమే. రండి, కూర్చోండి. నేడింత ఆలస్యమైనదే? నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరముకు వెళుతూ అనుకుంటుంది మిత్రమా. గ్రామాంతరము కాదు కానీ మిత్రమా, గృహాంతరమునకు పోయి పుట్టాడు పరాభముతో వచ్చినయ్యా. పరాభము నీక? అదేమిటి మిత్రమా? చెప్పినచో నీవు నవ్వురు. భలేవాడివే. నీ పరాభవమునకు నేను నవ్వుదునా మిత్రమా? ఎంత మాట! ఊరకంటున్నానేవయ్యా. చూడు, నీవు నవ్వవనే కాదు, నా పరాభవమును నీ పరాభముగా భావించమని కూడా నేను ఎరుగుదును. చెప్పమందవా మిత్రమా, మన పట్టణమున చింతామణి అనునొక వేసే కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? మనము వినదగిన వృత్తాంతం అదేమి కలిగి ఉండునబ్బా? అయినచో నీవు వినలేదన్నమాట. మిత్రమా, రూపమునకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి. ఏమంటివి? సంగీత సాహిత్యములకు సరస్వతి? బళా, ఇంకా చెప్పు. కానీ దాని విద్య గర్వమునకు మాత్రం మేరలేదయ్యా. చదువు రానిడల సార్వభౌముడైనను గుమ్మమ్మ తొక్కనియదు, కంతుడనను కన్నెత్తి చూడదు. అదే చదువువారు ఎగునడల సన్యాసినైనను గౌరవించును, దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించునయ్యా మిత్రమా. నిజంగా? అట్లయినా అది గర్వం కాదు మిత్రమా, మరి గుణమనియే చెప్పదు. ఈ విషయములు మొదట్లో నాకెందరూ చెప్పినను, వేసవ పట్ల ఇవి విపరీత గుణములని మొదట్లో నేను దీన్ని నమ్మలేదయ్యా మిత్రమా. కానీ ఈ పూట ఇందల యథార్థమును ప్రత్యక్షంగా చూపుటకై మిత్రుడొకడు నన్ను దాని ఇంటికి తీసుకొని పోయినాడు. నన్నే. ఆహా మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యము వీటి మాటకేమిలే గాని ఆహా ఆహా దాని సౌందర్యమును చూచుటకు నాకు రెండు కన్నులు చాలినవి కాదనుకో.
అంత అందంగా ఉన్నదా? అలాగైనా మరి నా కళ్ళను కూడా నెరవు తీసుకొనకపోయితివా? నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యము ఎరువు తీసుకుని పోగలిగినచో అసలు నాకు ఈ పరాభవమే కలగకపోయేది. పాండిత్యం అరువేమిటయ్యా? ఏదో ధనములు ధాన్యములంగా విన్నాను కానీ పాండిత్యం కూడానా? ఎట్లందవా? నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రయము చేత పట్టిన వాడు ఒకటొచ్చే అతని వెంట వెళ్ళడం బట్టి నేను కూడా ఏమో వెలగబెట్టుందని నాకును దండం పెట్టి ఆసనం వేసినదయ్యా మిత్రమా. మంచి పని చేసి అంతటితో నా మిత్రుడు ఊరకుండిన చూసి ఏ గొడవ లేకుండా పోయి ఏం చేశాడు? దాని ముందు నన్ను ఒక పెద్ద పండితునిగా చెప్పడం మొదలు పెట్టినాడయ్యా. తమర్ని అది పండితుడుగా? అయ్యా, మీరు ఎవరి వద్ద చదువుకున్నారు అని నన్ను ప్రశ్నించినది. తమరేం చెప్పారు? సకల కళా సంపన్నుడు బిళమంగళమూర్తి నాకు ఆ బాల్య మిత్రుడయ్యుండా ఎవరి వద్దనో చదువుకొనవలసిన కర్మమేమని వయ్యారముగా ఉత్తరమ సంగతినయ్యా. వయ్యారంగా ఉత్తరమ సంఖ్య బాగుంది తమరి వరుస. ఈ విధంగా నా పేరు దాని చిట్టాలో ఎక్కించుతా. నేను కొత్తగా ఏమి ఎక్కింపలేదయ్యా. ఇదేమిటి? నీ చక్కదనము, నీ తెలివి, నీ పాండిత్యము పోసగురిచినట్లు నాకంటే ముందు అదే ఎక్కర పెట్టినదయ్యా నీ సంగతి అంతా. మిత్రమా, మొదలే వేశ్య, ఆ పైన పడదదేను ముండా, ఆ పాటి విచారణ లేకుండానా? సరే సరే, పై సంగతి కానీ పరాభవమే. అదేమిటి? మరి నా బండారము నా మొగమ వల్లనే కనిపెట్టినదో లేక నా మాటల వల్లనే కనిపెట్టినదో చెప్పదాలను కానీ చటాలను ఒక శ్లోకం చదివి అయ్యా దీని భావమేమని ప్రశ్నించినది. శ్లోకమా? ఇంకేముంది మిత్రమా, ఆ పాటు నా కాళ్ళు చేతులు చల్లబడ్డవి, చేయునది లెక్క శరీరం వంచుకున్నాను. అంతటితో విడిచిపెట్టిందా? అయ్యా, ఇప్పటికి మీ సంగతి శాంతంగా తేలిపోయినది. ఇక మీ గురువుగారి సంగతి కూడా తేలగలదని ఆ శ్లోకం మీ కాగితం రాసి దీనికి మీ గురుగారు ఏమి సమాధానం చెబుతారో తెలుసుకొని రండనిచ్చేది. చూడు మిత్రమా, అర్ధ గంటలో దీని భావం ఆమూలాగ్రంగా తెలుసుకొని వచ్చేదని శపథం చేసి వచ్చేదని ఇది ప్రయత్నింపము. వృక్షాగ్రవాసి న చ పక్షిరాజః చర్మాంగధారీ న చ సోమయాజీ త్రినేత్రధారీ न च शूलपाणिः जलंधर नघटो न मेघका మరి అర్థం చెప్పు మిత్రమా. మంచిది. ఈ శ్లోక భావమే స్ఫురింపలేదా? చెప్పేదను. అతి జాగరూకతగా వినుము. ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా చింతామణి గారితో చెప్పవలసి ఉంటుంది. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై నివసించింది. నచ పక్షిరాజ, పక్షి కాదు. చర్మాంగధారి, చర్మమును ధరించి ఉండును. నచ సోమయాజి, సోమయాజి కాడు అనగా యజ్ఞయాగాది క్రతువులు చేయువాడు సోమయాజి. అతను